హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ పార్ట్ 1 చూసే ఉంటారు కదా నా ఆల్బమ్స్. 21ది ఇంకా శారీ ఫంక్షన్ ఆల్బమ్ అయితే చూసారు కదా. ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే చూపిస్తాను మీకు. చూసేద్దాం పదండి. చూస్తున్నారా, ఇక్కడ నేను ఎంగేజ్మెంట్ అప్పుడు ఎలా ఉన్నానో చూడండి. ఇంత స్లిమ్గా ఉన్నాను కదా, హీరోయిన్లా ఉన్నాను కదా. అందుకే మా ఆయన మెచ్చారేమో అప్పుడు. ఇప్పుడేమో డ్రమ్ములా అయ్యాను కదా. జస్ట్ కిడ్డింగ్. ఓకే, ఇప్పుడైతే చూసారు కదా నా ఎంగేజ్మెంట్ అయితే ఆగస్టు 13, 2022లో అయింది. హరిప్రియ విత్ నరేష్ మా వారు. ఓకే, చూడండి హీరో హీరోయిన్. అప్పుడైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉండేది నాకు. ఏమో కొత్త వాళ్ళు కదా, తెలియదు కదా మా అత్తయ్య మామయ్య వాళ్ళతో ఇలా మాట్లాడాలో ఏంటో, ఇలా ఉండాలో ఏం తెలీదు. కొంచెం టెన్షన్ పడ్డాను ఆ రోజైతే. బట్ తర్వాత అలవాటు అయిపోయింది. చూస్తున్నారు కదా మా మమ్మీ, మా డాడీ, మా వారు. ఇప్పుడు ఫొటోస్ దిగాలంటే చాలా భయం వేసింది. కానీ ఇప్పుడు దిగుదాం రండి అంటే మా వారు రారు. అంటే ఎక్కువగా ఫొటోస్ దిగడం నాకు ఇష్టం. ఎందుకంటే అవి చాలా తర్వాత చూసుకుంటే అబ్బా అప్పుడు నేను ఇలా చేశానా ఇదా అని చెప్పి మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా. అందుకే ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ మా తాతయ్య బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ. కొత్త పెళ్లి కూతురు కదా. సారీ, కాబోయే పెళ్లి కూతురు. ఎంగేజ్మెంట్ డే ఇక్కడ NP ఉంటుంది, కనిపిస్తుందా? మా వారిది P అంటే ప్రియా. ఎంత నిబ్బిలాగా ఉన్నాం కదా, చిన్నపిల్లలా ఉన్నాం. ఏం చేద్దాం, పెళ్ళి చేసేసారు. ఈ పిక్ బాగుంది కదా, మై ఫేవరెట్ పిక్. ఇక్కడ దయ్యంలా చూస్తాను. వీళ్ళు మా పెద్ద బావ, మా పెద్దక్క వాళ్ళ బాబు, మా చిన్న బావ, మా చిన్నక్క వాళ్ళ పిల్లలు అన్నమాట. వీళ్ళు ఇంతరం. చిట్టి ప్రియా అని చెప్పి వాళ్ళైతే రాపించుకొచ్చారు, కేక్ తీసుకొచ్చారు వాళ్ళ సైడ్ వాళ్ళు. అయితే నేను అనుకున్నాను కదా నా పేరే చిట్టి కదా, ప్రియా కూడా నా పేరే కదా, వీళ్ళకి ఎట్లా తెలుసు చిట్టి అని నా పేరే అనుకున్నాను. కానీ తీరా చూస్తే మా వారి పేరు కూడా చిట్టి అంట. ఈ వీడియో చూస్తే ఆయన తిడతారేమో నన్ను ఎందుకు చెప్పావని. వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెట్టారంట చిట్టి అని. చిన్నప్పటి నుంచి చిట్టి బాబు అని. అప్పుడే తెలుసు నాకు చిట్టి అని. ఆయనను కూడా చిట్టి అని పిలుస్తారని. నన్ను కూడా ఇంట్లో చిట్టి అనే పిలుస్తారు. అంటే కోఇన్సిడెన్స్ కదా.
ఇంకోటి చెప్పనా, మా వారి బ్లడ్ గ్రూప్ కూడా ఏ పాజిటివే, నా బ్లడ్ గ్రూప్ కూడా ఏ పాజిటివే, మా పాపది కూడా ఏ పాజిటివే. చూసారా ఎంత గాడ్ ఎలా కలిపాడో మమ్మల్ని, ఏ పాజిటివ్ ఏ పాజిటివ్. చాలా టేస్ట్లు కూడా మా ఇద్దరిది సేమ్ కలుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకే ఏమో దేవుడు అలా కలిపాడు. మనం ఎన్ని అనుకున్నా దేవుడు అనుకున్నదే చేస్తాడు కదా, అంతే. ఇంకా రాసి పెట్టుండాలి దేనికైనా. ప్రియా నరేష్ బేబీ, నేను అప్పుడు బేబీ బేబీ అని పిలిచేదాన్ని. అయితే మా శ్రీకాంత్ మామ విన్నాడు, విని ఏం చేసిండు, సరే బేబీ కదా అని చెప్పి బేబీ రాపించుకొని వచ్చాడు నాకు తెలియకుండా కేక్ మీద. ఇదంతా మా తొట్టి గ్యాంగ్, మా ఇంటి దగ్గర వాళ్ళు లైన్లో మా ఫ్రెండ్స్ అనమాట. కేక్ అంత ఇష్టం ఉండదు నాకు అప్పుడు, కానీ ఇప్పుడు అన్నీ స్వీట్స్ అయితే ఫుల్గా తినేస్తున్నా. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో జెస్టేషనల్ డయాబెటీస్ రావడం వల్ల షుగర్ అదే స్వీట్స్ అవాయిడ్ చేసిన కదా, ఇంకా అప్పుడు ఉన్న క్రేవింగ్స్ అన్నీ ఇప్పుడు తీర్చుకుంటాను అన్నమాట. మా అత్తయ్య, మా మామయ్య, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు. అప్పుడు అట్లా ఫొటోస్ దిగాలంటే కూడా భయం వేసేది. మా ఫ్యామిలీ ఫోటో, మా పిన్ని, మా బాబాయ్, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా ఇంకో పిన్ని, ఇంకో బాబాయ్, పిల్లలు. అప్పుడే చుక్కలు చూపిస్తాను నేను, చూడండి. పెళ్ళైనాక ఆయన చూపించారు నాకు చుక్కలు. తమ్ముడు. అంతే అండి. వీడియో అయితే ఇంతే అండి, పార్ట్ 2 ఆఫ్ మై ఆల్బమ్ కలెక్షన్స్. ఇంకా పార్ట్ 3లో అయితే మ్యారేజ్ది ఇంకా రిసెప్షన్ అయితే లుక్ చూపించేస్తాను. ఓకే, వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.